పథకాలు ఇచ్చారు వాళ్ళకి ఏమన్నా? ఉమ్, కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళు వదిలేసేసి అర్జెంటుగా చూసేసి భయపడిపోయారా? అదే కదా. చెప్తా ఉంటారు, నువ్వు అనాల్సిందే, మనం ఏమనడానికి ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ కూర్చొని మనకేం తెలుసు, బాబు గారు చెప్పారు ఆపేశారంటారు గంజాయి. వాడు ఎవడు తాగుతుందంటే ఇంకా ఆడికి ఏదో బుద్ధి పోయిందిరా, మొన్న ఆడ గంజాయి దొరికిందంటే ఇక్కడ కాదంటారా అక్కడ అంటారా. మన పార్టీ వాడు ఉంటే అట్టగా మాట్లాడాలా, ఉమ్, అవును. లేదు అవతల పార్టీ వాడు ఉంటే ఇంకో రకంగా మాట్లాడాలి. మనం ఎలా మాట్లాడాలో వీళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, అవును. కాబట్టి నడుస్తుంటది. ఎక్కడ దీంట్లో ఈ గంజాయి డ్రగ్స్ మీద దేశవ్యాప్త కార్యక్రమం అది. మీరు చూడండి, నిన్న లైవ్లు ఇచ్చినప్పుడు ఇద్దరు ఒకేసారి జరిగింది. చంద్రబాబు ఇక్కడ, అక్కడ రేవంత్. రేవంత్ ఏం చేస్తున్నాడు, సినిమా యాక్టర్లను వాళ్ళతో వీళ్ళతో స్టేట్మెంట్లు వేపిస్తున్నాడు. ఇక్కడ ఈగలే అక్కడ ఈగలే, ఇదంతా ఈగలే. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే గంజాయి డ్రగ్స్ పోవాలి అంటే ఇది ఇవాళ ఉందని నేను అన్నాను, ఏదో చంద్రబాబు వల్ల జగన్ వల్ల. నేను సిటీ కేబుల్లో ఉన్నప్పుడు వీడియోలు తీసా, బయట్లు తీసుకున్నాం. ఈనాడులో ఉన్నప్పుడు వార్తలు రాశా 94, 96లో. 96, 2000లో సిటీ కేబుల్లో ఉన్నప్పుడు రాశాం. 2000, 2003లో తేజాలో ఉన్నప్పుడు ఇదండి సంగతికి స్టోరీలు చేసాం వెళ్ళి. ఆ గంజాయి ఎక్కడ తయారవుతుంది, ఎక్కడ పండిస్తారు, ఏంటి ఆకులు, ఇవన్నీ. ఆ తర్వాతన TV9లో చేసేటప్పుడు ఇదే దాన్ని ఏమంటారు 30 minutes స్టోరీలు చేసాం.